అందరికీ నమస్కారము. తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో రుద్రాక్ష గురించి తెలుసుకుందాము. రుద్రాక్ష చెట్టు అని కొన్ని కల్పిత చిత్రాలు వస్తున్నాయి. రుద్రాక్షలు చెట్లకి పళ్ళలాగా ఉంటాయి. వాటి లోపల టెంకలాగా గట్టిగా ఉండేవి మనం చూసే వాడే రుద్రాక్షలు. రుద్రాక్షలు పండుగా మారాక నీలం రంగులో ఉంటాయి. అవి ఎండిపోయాక గట్టి బెరడుగా రుద్రాక్షపై అంటుకొని పోయి చిన్న సైజు కార్కు బాల్లా ఉంటుంది. వేడి నీళ్లలో వేసి నానబెట్టి వాటిని జాగ్రత్తగా పై బెరడును చెక్కి బ్రష్ వంటి దానితో తీసి శుభ్రం చేస్తే మనం వేసుకునే రుద్రాక్ష వస్తుంది. అంతే తప్ప మనం వేసుకునే రుద్రాక్షలు తిన్నగా చెట్టుకి అలానే కాసేయవు. ఆ రుద్రాక్ష లోపల ఎన్ని ముఖాల రుద్రాక్ష అయితే అన్ని అరలుంటాయి. ఆ అరల్లో చిక్కుడు గింజల్లాగా నున్నగా ఉండే గింజలుంటాయి. నిజానికి ఆ గింజలు ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలను విడుదల చేస్తాయి. రుద్రాక్ష నాణ్యత దాని బరువు మీద ఆధారపడి ఉంటుంది. పురుగులు పుచ్చులు ఉన్నవైనా చాలా పాత రుద్రాక్షలైనా తేలికగా అయిపోయాయి అంటే వాటి లోపల గింజలు కుళ్ళిపోవటము లేదా ఎండిపోవటం జరిగిందని గుర్తు. కొత్తగా వచ్చిన పంటలోని రుద్రాక్ష అయితే బరువుగా ఉండి నీళ్ళల్లో వేస్తే మునుగుతుంది. కొన్నేళ్ల క్రితంది అయితే నీళ్ళల్లో తేలుతుంది. చాలా రుద్రాక్షలు పరిశీలిస్తే ఏది నిజమో ఏది అబద్ధమో తెలుస్తుంది. రుద్రాక్ష మధ్యలో రంధ్రం సన్నగా ఉన్నదని కొందరు పెద్ద రంధ్రం చేయిస్తారు. దానివల్ల ఆ రుద్రాక్ష లోపల ఉండే గింజకు దెబ్బ తగిలి త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. చాలా చోట్ల గుళ్ళ బయట 50 రూపాయలకి 100 రూపాయలకి అమ్మే రుద్రాక్ష మాలలు ఈ కోవవే. కర్రామాల్ అంటారు వీటిని. పాతబడిపోయిన ఎర్ర రంగు వేసిన రుద్రాక్షలు ఇవి. ఎక్కువగా పంచముఖియే ఉంటాయి. ఒక లారీడు రుద్రాక్ష పంట దింపితే ఒక సంచెడు ఇతర ముఖాల రుద్రాక్షలు లభిస్తాయి. మిగతా అన్నీ పంచముఖి. 4-6 ముఖాలు కూడా పంచముఖి అంత కాకుండా దానిలానే విరివిగా లభ్యంలో ఉంటాయి. కాబట్టి వీటిపైన రంపాలతో గీతలు గీసి ఎక్కువ ముఖాల రుద్రాక్షలుగా అమ్మేస్తుంటారు. రుద్రాక్షకి స్వతహాగా రంధ్రం ఉంటుంది. సృష్టిలో రుద్రాక్ష వంటిది మరొకటి లేదు. ఒక్క రుద్రాక్షకు మాత్రమే మధ్యలో రంధ్రం ఉంటుంది. ఇక ఏ కాయకి పండుకి గింజకి దేనికి ఇలా ఉండదు. అలా ఉండి ఎటువంటి బలవంతపు శక్తిని ప్రయోగించి రంధ్రం చేయనవసరం లేకుండా ఒక దండలాగా ఏర్పడడానికి సిద్ధంగా మధ్యలో రంధ్రంతో ఉంటుంది. మనం కూడా మన సంసారంలో ఉన్న జీవనాన్ని ఆ పరమేశ్వరునికి దండలాగా సమర్పించ యోగ్యమైన దానిగా గడపాలని సూచిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.